ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత చేసిన తప్పేంటి? లిక్కర్ స్కామ్కి రూట్ మ్యాప్ ఇచ్చిందెవరు? సౌత్ గ్రూప్లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటి? అల్లాటప్పగా ఆమె పేరును ఇరికించలేదు ఈడీ. పక్కా ఆధారాలు చూపిస్తుంది, ఫోన్ నంబర్లను ప్రస్తావిస్తుంది, మిగిలిన నిందితులతో ఆమె కాంటాక్ట్లను కోర్టుకు సమర్పించింది. కవిత పాత్ర ఉందని బల్లగుద్ది చెబుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. సౌత్ గ్రూప్ మాస్టర్ మైండ్ అంతా కవితేనని ఈడీ తేల్చేసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ కవితను పిలిచింది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు ఇంకా వాడలా మారుమోగుతూనే ఉంది. ఈ కేసు కథ కంచికి చేరింది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఈరోజు ఈడీ కవితను పిలిచింది. అంటే తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, ఈ మొత్తం దీని వ్యవహారం మొత్తం కథ నడిపింది ఎమ్మెల్సీ కవితేనని ఈడీ చెప్తుంది. అయితే ఇప్పుడు పిలిచి ఏం మాట్లాడుతుంది, వాళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటి అనేది దాని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మళ్ళీ ఈడీ పిలిచిన తర్వాత ఈసారి కవితను విడిచిపెడుతుందా లేకపోతే లోపల వేస్తుందా అన్న ఆసక్తి కూడా తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చాలా ఉత్కంఠంగా ఈ వ్యవహారం నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే అసలు ఏం జరిగింది, కవిత ఈ కేసులో ఏం చేసింది, ఈడీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఢిల్లీ లిక్కర్ నూతన విధానం అనేదాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. అంటే మొత్తం ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం దాని పేరు ఢిల్లీ లిక్కర్ నూతన విధానం 2021-22 పేరుతో దీన్ని తీసుకొచ్చారు. దీనికి కర్మ మొత్తం అసలు దీని వెనుక ఉన్న వ్యూహం అంతా కవిత చేశారని చెప్తున్నారు. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వ్యాపారంలో, అంటే ఢిల్లీ వ్యాపారంలో చాలా పెద్ద వాటా కొట్టేశారనే టాకు, దానికి సంబంధించిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయని చెప్తుంది ఈడీ. అందుకే పదే కవితను పిలుస్తుంది. గతంలో కూడా చాలాసార్లు పిలిచింది, విచారించింది, వదిలేసింది. అయితే గతంలో ఉన్న లీకుల ఆధారంగా, కానీ ఇప్పుడు పిలవడానికి గతంలో పిలిచిన దానికి చాలా తేడా ఉందంటున్నారు. అంటే చాలా పక్కా ఆధారాలు ఉండటం వల్లే ఈడీ పిలిచిందని ఒక టాక్ అయితే నడుస్తుంది. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ టోటల్ వ్యాపారం, ఈ ఢిల్లీ లిక్కర్కు సంబంధించిన వ్యాపారం 2500 కోట్ల వ్యాపారం. ఈ వ్యాపారానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారు, కవిత ఏం చేసింది, ఎమ్మెల్సీ కవిత అని మనం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక సౌత్ గ్రూప్గా ఏర్పడ్డారు. సౌత్ గ్రూప్లో ఎవరున్నారు, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు, తర్వాత ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఉన్నారు, ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి ఉన్నారు, అరబిందో ఫార్మా, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక సౌత్ గ్రూప్గా ఏర్పడ్డారు. దానికి ఒక కంపెనీ పేరు కూడా రిజిస్టర్ చేశారు. ఇండో స్పిరిట్ పేరుతో ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీ ద్వారా వీళ్ళు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సౌత్ గ్రూప్ వాటా ఏంటి, సౌత్ గ్రూప్ ఏం చేస్తుంది అని మనం చూస్తున్నట్లయితే ఈ లిక్కర్, ఢిల్లీ లిక్కర్కు సంబంధించిన సరుకు రవాణాలో, మెయిన్గా సరుకు రవాణాలో 65% వాటాను వీళ్ళు తీసుకున్నట్టు క్లియర్గా ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అంటే ఢిల్లీ లిక్కర్కు సంబంధించిన రవాణా మొత్తం వ్యవస్థలో ఒక 65% వాటా సౌత్ గ్రూప్, అంటే కవిత ఆధ్వర్యంలో నడిచే కంపెనీ సౌత్ గ్రూప్ తీసుకుంది. అలాగే ఢిల్లీలో ఉన్న జోన్ల వారీగా అక్కడ వ్యాపారాన్ని విభజించారు. అయితే అక్కడ ఉన్న జోన్లలో 9 జోన్లపై ఈ సౌత్ గ్రూప్ ఏం చేసిందంటే ఆధిపత్యం సేకరించింది. అంటే మొత్తం తమ బినామీలతో ఆ వ్యాపారాన్ని, ఆ కాంట్రాక్ట్లని చేజిక్కించుకుంది. ఎవరు, ఈ సౌత్ గ్రూప్. సౌత్ గ్రూప్లో మెయిన్గా డీల్ చేసేది ఎమ్మెల్సీ కవిత, ఇండో స్పిరిట్ కంపెనీ అని చెప్పవచ్చు. అంటే ఈ లిక్కర్ వ్యాపారంలో 30% వాటాను కొట్టేశారు వీళ్ళు. లిక్కర్ రవాణాలో 65% ఆధిపత్యాన్ని తీసుకున్నారు. ఎవరు, ఇండో స్పిరిట్ అనే కంపెనీ. ఈ కంపెనీకి ఎక్కువ షేర్లు ఎవరికి ఉన్నాయి, కవితకు ఉన్నాయి. కవితకు ఎక్కువ షేర్లు ఉన్నాయి కాబట్టి ఆమె ఏం చేశారంటే ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారు. అంటే తమకు అనుకూలంగా ఈ వ్యవహారం అంతా నడిచేలా మేనేజ్ చేశారు. ఆ మేనేజ్ చేయడానికి దాదాపుగా 100 కోట్ల ముడుపులు చెల్లించినట్టు ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ 100 కోట్లలో కవిత ఎంత పెట్టారు అనే దానికి ఈడీ ఏం చెప్తుందంటే
ఆ 100 కోట్లలో 75 కోట్లు కవిత పెట్టారు. 75% దేనికంటే ఆమె వాటా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆమెనే ఆమె ఒక 75% అంటే 75 కోట్లు పెట్టారని. మిగతా వాళ్ళ వాటా 25% ఉంది కాబట్టి వాళ్ళు టోటల్‌గా ఒక 25% అరేంజ్ చేశారు. మొత్తం ఈ 100 కోట్ల రూపాయలని ఆ ప్రభుత్వానికి ముడుపులుగా అందించారు. అయితే ఈ వ్యవహారం ఎలా బయటకొచ్చిందంటే ఈడీ ఏం చేసిందంటే అమిత్ అరోరాని విచారణ చేసింది. అమిత్ అరోరా విచారణలో ఈ అంశాలు చాలా స్పష్టంగా వచ్చాయి. కవిత, అలాగే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా నడిపారనేది చెప్పారనమాట. అయితే ఈ డబ్బు పంపిణీ ఎలా జరిగిందనే దానికి కూడా ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కవిత ఏం చేశారంటే ఎమ్మెల్సీ కవిత ఈ 100 కోట్ల డబ్బుని మాగుంట రాఘవరెడ్డికి ఇచ్చారు ఢిల్లీలో. ఆయన ఆ డబ్బు తీసుకెళ్ళి విజయనాయర్కి ఇచ్చాడంట. అసలు ఈ ఇండోస్పిరిట్ కంపెనీలో మొత్తం సూపర్ మైండ్ అంతా కవితదే అని ఈడీ దగ్గర ఉన్న పక్క ఆధారాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. దానికోసమే ఇప్పుడు మళ్ళీ ఈరోజు కవితను పిలిచి ఈడీ విచారిస్తుంది. అయితే ఏమవుతుంది అనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఈడీ దగ్గర ఇంకేమేం ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే ఈ 100 కోట్ల ముడుపుల్లో ఎవరు లాభపడ్డారు, ఎవరెవరికి డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి ఆ డబ్బును సేకరించారు, ఎలా ఆ డబ్బు పంపిణీ జరిగింది అనే దాని మీద ఈడీ చాలా సీరియస్గానే ఆధారాలు సంపాదించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ లిక్కర్ స్కామ్లో మెయిన్గా కవిత ఉన్నారు, శరత్ చంద్ర ఉన్నారు, అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉన్నారు. వీళ్ళంతా ఏం చేశారంటే ఎక్కడ ఆధారాలు దొరకకుండా తమ వద్ద ఉన్న ఫోన్లను పదే పదే మార్చారు. పదే పదే మార్చడమే కాదు, 170 ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఈడీ దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే మనం కవిత గారిని కనుక చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కవిత దగ్గర 62099999 ఈ ఫోన్ నంబర్ ఉండేదట. ఈ ఫోన్ నంబర్ ఆమె డిసెంబర్ 21 నుంచి 2021 డిసెంబర్ 25 నుంచి 2022 ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆ ఫోన్ నంబర్ 6 ఫోన్లలోకి మార్చారట. ఫోన్ నంబర్ అదే కానీ ఫోన్లు ఇన్స్ట్రుమెంట్లు మార్చేశారు. అంటే ఈ ఫోన్ నంబర్ మీద ఆమె 6 సార్లు ఫోన్లు మార్చారని ఈడీ ఆధారాలు చెప్పింది. అలాగే ఇంకొక నంబర్ 8985699999 ఈ నంబర్ని ఆమె 2021 సెప్టెంబర్ 1 నుంచి 22 ఆగస్టు 22 వరకు ఆమె వాడారు. అయితే ఈ ఫోన్ నంబర్ని 4 ఫోన్లలో మార్చినట్టు ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అయితే అసలు ఈ పాలసీ రూపొందించడంలో కవిత యొక్క పాత్ర చాలా కీలకం అన్నమాట. అంతకుముందు గవర్నమెంట్లో ఉండేది, అంటే అప్పట్లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రభుత్వ సారా అని చాలా జోకులు కూడా చేసుకునేవారు. ఈ మద్యంపై నియంత్రణ ఉంచుకోవడానికి అంటే పబ్లిక్ కూడా అంటే కల్తీ మద్యం అందకుండా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా పోవడం, అలాగే రేట్ల నియంత్రణ కూడా ప్రభుత్వ ఆధిపత్యం ఉంది ఢిల్లీలో. దీన్ని ఏం చేశారంటే ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించేలా ఈ డిజైన్ చేశారు. ఈ డిజైన్లో ఏమైంది, సౌత్ గ్రూప్ అనేది చాలా కీలక పాత్ర పోషింది. ఈ సౌత్ గ్రూప్లో కీలకమైన వ్యక్తి కవితే, ఎమ్మెల్సీ కవితే అని ఇప్పుడు ఈడీ చెప్తుంది. మరోసారి ఈరోజు విచారించడానికి పంపించింది. అంటే మనం టోటల్గా చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక విషయం ఏంటంటే 100 కోట్ల ముడుపులు, అందులో 75 కోట్లు కవిత ఇచ్చారు, తర్వాత 25 కోట్లు మిగతా పార్ట్నర్లు ఇచ్చారు, అక్కడ ఉన్న అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వానికి అందించారు అని ఒకటైతే, అసలు ఈ మొత్తం వ్యాపారం ఎంత జరుగుతుంది అంటే 2500 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారానికి సంబంధించి సౌత్ గ్రూప్ ఏం చేసిందంటే ఈ సరుకు రవాణా అంటే మద్యం రవాణా చేసే వ్యాపారంలో 65% తీసుకోగలిగింది. అంటే ఢిల్లీలో కవిత చక్రం తిప్పడం వల్ల వాళ్ళకి అంత ఆధిపత్యం వచ్చింది. అయితే ఈ లిక్కర్ అమ్మకాల్ని అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే టెండర్ల ద్వారా బయట వారికి ఇస్తూ పోవడంతో అక్కడ జోన్ల వారీగా విడగొట్టింది. అయితే ఆ జోన్లలో కూడా 9 జోన్లను అంటే ఈ సౌత్ గ్రూపు, కవిత ఆధ్వర్యంలో ఉన్న సౌత్ గ్రూపు తాము నియంత్రణ సాధించింది. అంటే 9 జోన్లలో కూడా వీళ్ళే పెట్టుబడి పెట్టారు. దాంతో 35% వాటా వీళ్ళకి దక్కింది. అయితే ఈ పాలసీ డిజైన్లో కూడా చాలా లోపాలు ఉన్నాయని ఈడీ తవ్వకాల్లో బయటపడింది. టోటల్గా హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళకి కేవలం 12% లాభం చేకూర్చే విధంగా, అలాగే రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి 180% లాభాలు, అంటే 180% లాభాలు అందేలా ఈ పాలసీ డిజైన్ చేశారని, ఇందులో ఉన్న లోపాలని లోగుట్టుని ఈడీ
వెలికి తీస్తుంది. అందులో భాగంగానే ఇంకా ఇంకా మరిన్ని సంచలనాలు రావచ్చు అంటున్నారు. అయితే ఈరోజు కవితను పిలిచిన ఈడీ ఆమెను విచారించి వదిలేస్తుందా? విచారణకి ఈమె వెళ్తారా? లేదా ఒకవేళ వెళ్ళిన తర్వాత ఈమెని అరెస్ట్ చేస్తారా? జైలుకి పంపుతారా? అనే దాని మీద తెలంగాణలో విస్తృతంగా అయితే చర్చలు జరుగుతుంది. ఒక విధమైన ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి పక్కా ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి. అయితే కవిత అక్క అయితే తనకేమీ తెలియనట్టు చెప్తున్నారనే ప్రచారం అయితే తెలంగాణలో కొనసాగుతుంది.